గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ దివాలి. లాస్ట్ క్లాస్లో మనం డిఐనో సిస్టమ్ ఎలా రాయాలో చూస్తాము. ఇప్పుడు మనం డిఐనో సిస్టమ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లిజన్. ఫస్ట్ మనకి ఏమైందంటే ఫస్ట్ ఇది ఎఫ్ లైన్, కంటిన్యూస్ లైన్. ఈ కంటిన్యూస్ లైన్ ఈ ఏ టు 1 to 2 bend, 2 bend to B point to 3 bend, 3 bend to C to 4 bend, 4 bend to D to bend 5 bend to 6 bend and A. ఈ కంటిన్యూస్ లైన్స్ మధ్య ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మన ఏం అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఇది డిడక్ట్ చేయాలి, ఈ ఏరియా డిడక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. మొత్తం ఎట్లా డిడక్ట్ చేస్తాం, ఎట్లా యాడ్ చేస్తాం అన్న డీటెయిల్గా చూస్తాం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లిజన్. ఫస్ట్ నేను ఏసిడి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరు ఏబిసి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఫస్ట్ ఏసిడి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నా. ట్రయాంగిల్ ఏసిడి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ టూ టైప్స్ ఉంటాయి. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ని 2 మెథడ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి రైట్ యాంగిల్ మెథడ్. రైట్ యాంగిల్ ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. రైట్ యాంగిల్ ఉంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఏ బి సి అనుకుంటే, ఇది బేస్ అనుకుంటే ఇది హైట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది బేస్ అనుకోండి, ఇది హైట్. ఎట్లా వేసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇంటూ అవుతుంది. ఏదైనా అదే ఆన్సర్ వస్తుంది, బయట అవుతుంది. సో ఎట్లా చేసినా నో ప్రాబ్లం. మెథడ్ 2 ఇట్లా ఒకటి ఇంకొక ఫార్ములా. రైట్ యాంగిల్ ఉంటే ఈ ఫార్ములా. రైట్ యాంగిల్ లేకపోతే ఇలా ఉంది. ఇక్కడ రైట్ యాంగిల్ వచ్చింది 90 degrees, పర్పెండిక్యులర్ ఉంది. పర్పెండిక్యులర్ అంటే ఇట్లా స్ట్రైట్ అంటే పర్పెండిక్యులర్ కదా, 90 degrees అంటే పర్పెండిక్యులర్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఇక్కడ 90 degrees ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే దీని ఏరియా ఎట్లా ఫైండ్ చేయాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ చేయలేము. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇక్కడ ఇట్లాంటి ట్రయాంగిల్ వచ్చింది, అందుకే నేను చెప్తున్నా. ఒక ఫార్ములా ఉంటుంది దీనికి, ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అండర్ రూట్. సో ఇక్కడ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి ఉంది, స్మాల్ ఏ అయితే లేదు. మరి ఏ ఎక్కడ బి ఎక్కడ అంటే క్యాపిటల్ ఏ అపోజిట్ ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి దీనికి ఉన్న అపోజిట్ డిస్టెన్స్ అపోజిట్ సైడ్ ఈ డిస్టెన్స్ స్మాల్ బి అవుతుంది. క్యాపిటల్ సి దీనికి ఉన్న అపోజిట్ సైడ్ స్మాల్ సి అవుతుంది. దెన్ ఇప్పుడు మనం దీన్ని ఏ అంటే ఈ లెంత్, బి అంటే ఈ లెంత్, సి అంటే ఈ లెంత్ ఫైండ్ చేయాలి. సరే అక్కడ ఉంటుంది, ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు. దెన్ మరి ఎస్ అంటే ఎస్, వాట్ ఈస్ ఎస్? ఎస్ అంటే ఏంటంటే ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ అంటే ఏ అపోజిట్ ఉన్నది సైడ్ ఏ, బి అంటే బి అపోజిట్ ఉన్న సైడ్ బి, సి అంటే సి అపోజిట్ ఉన్న సైడ్ సి. దెన్ ఫైనల్ చేయాలి. ఏంటి ఎస్ వస్తుంది, ఈ ఎస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ వాల్యూస్ ఉన్నా అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ట్రయాంగిల్ వస్తుంది. అయిపోయిందా? ఈ 2 మెథడ్స్ మనం అందులో యూజ్ చేస్తాం. లెట్ us see how to find that. ఇప్పుడు నేను ఏసిడి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, మేబీ అనొచ్చు మీరు రైట్ యాంగిల్ కదా అని అనొచ్చు. రైట్ యాంగిల్ కాదు, అది రైట్ యాంగిల్ కాదు. కాబట్టి ఒక ఫస్ట్ ఫార్మ్ ఇందాక ఫార్మ్ ఇది ఏరియా ఫైండ్ చేస్తున్నాము. ఏసిడి ఏసిడి ఎంత ఉంది? 515 681 432.
చెప్పిన ఇందాక దీని అపోజిట్ స్మాల్ ఏ అవుతుంది, ఈ డిస్టెన్స్ స్మాల్ బి, ఈ డిస్టెన్స్ స్మాల్ బి అంటే స్మాల్ డి, అట్లా ఏదంటుంది ఇది స్మాల్ సి. అవసరం లేదు మనకు డైరెక్ట్ అంత డీటెయిల్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఎస్ వాల్యూ ఫైండ్ అవుతున్నాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత A1 వేసుకోవచ్చు. ఏ అంటే ఇది కదా 511 515 అన్నారు కదా అంటే 515 అన్నారు అంటే నో ప్రాబ్లం. ఏది వేసుకున్నా ప్లస్ యాడ్ అవుతుంది కదా, మొత్తం యాడ్ అయ్యి బయట చేస్తాం కాబట్టి సేమ్ వాల్యూ వస్తుంది. 515 ప్లస్ 681 ప్లస్ 432. కాకపోతే ఎగ్జామ్లో మాత్రం ఫార్ములా మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వేస్ట్ బై 2 వేస్తే ఎంత వస్తుంది అంటే వాల్యూ ఆల్రెడీ నేను చేసిన ఇందాక. ఎస్ వాల్యూ వచ్చింది. మనకు ఫార్ములా ఏంటిది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఎస్ మైనస్ బి మైనస్ ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ రూట్. ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ 814 మైనస్ 515 814 మైనస్ 681. ఇక్కడ ఏ వాల్యూ ఫస్ట్ ఇదేయండి, తర్వాత ఇదేయండి, తర్వాత ఇదేయండి. ఏది వచ్చినా ఇంటూ వేస్తాం, సేమ్ వాల్యూ వస్తుంది. ఎస్ ఏ వాల్యూ ఏ ప్లస్ దీని అపోజిట్ ఏ ఉంది కదా, వేయాలంటే వేయచ్చు, ఆన్సర్ వస్తుంది. కాబట్టి టైం మిస్టేక్ ఉంది. 814 మైనస్ 432 అండర్ రూట్. నెక్స్ట్ స్టెప్ 814 మైనస్ 5 ఎంత? క్యాలిక్యులేటర్ వేయాలి కంపల్సరీ, డైరెక్ట్ రాదు. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఉంటే వస్తుంది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, బట్ వాళ్ళు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అలో చేయరు. అలో చేస్తే డైరెక్ట్ వేసుకోవచ్చు, నార్మల్ క్యాలిక్యులేటర్ అలా వేస్తారు. 814 మైనస్ 515 299. 814 మైనస్ 681 133 332 సారీ. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్లో ఈ క్యాలిక్యులేటర్లో 814 ఇంటూ 299 ఇంటూ 133 ఇంటూ 832 ఇంటూ ఈక్వల్ టు కొట్టి అండర్ రూట్ ప్రెస్ చేయాలి. అండర్ రూట్ ప్రెస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అండర్ రూట్ ఇక్కడ ఉంటుంది. అండర్ రూట్ ప్రెస్ చేస్తే వాల్యూ వస్తుంది. ఈ డీటెయిల్ చెప్తున్నా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఎంత? 111,200.130 స్క్వేర్ లింక్స్. యూనిట్స్ అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే బెటర్, ఎగ్జామినర్ బాగుంటుంది అన్నట్టు. ఇతనికి అన్నీ తెలుసు అంతా తెలియదని అనుకోవచ్చు. అయిపోయింది కదా, ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసినాం. డన్. ఓవర్. ఫార్ములా మెన్షన్ చేయాలి. ఈ ఫార్ములా 2 ఫార్ములాస్ మెన్షన్ చేస్తాం, అయిపోతుంది. నాకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నా. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫస్ట్ ఫైండ్ చేసింది పాయింట్, ఇది పెట్టకుండా పర్లేదు, కన్ఫ్యూజ్ 0.130 స్క్వేర్ లింక్స్. మనకు రెగ్యులర్ ఎగ్జామ్ కీ ఒకటి రిలీజ్ చేసారు. కీలో హాఫ్ ఆన్సరే ఉంది, కాకపోతే హాఫ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సరే. అది అంటే ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, కాకపోతే అది కాదు. నేను ఇంకా వేరే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది చెప్తా. ఏ ఏమైనా ఫైండ్ చేసినాం, ఏసిడి ఏరియా ఫైండ్ చేసినాం. దెన్ మనకు కంటిన్యూస్గా లోపల ఏరియా బయట ఏరియా మనం డిలీట్ చేయాలి కదా. దెన్ ఇప్పుడు మనం ఈ ఏరియా ఫైండ్ చేస్తున్నాం. ఏబిసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మనం ఎస్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక మనం ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ బై 2 a plus b plus by 2
S is equal to 531 plus 414 plus 681 by 2 వేస్తే S is equal to 813 వస్తుంది. మళ్ళీ మా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. S of S minus A, S minus B, S minus C అండర్ రూట్ సబ్స్టిట్యూట్ చేసినాక నేను చేస్తున్న డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నా. ఇందా వెహికల్ మెథడే 813 minus A 531, 813 minus 414, 813 minus 681 అండర్ రూట్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 813 వేయాలి. మనది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కాదు, నార్మల్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ ఇంటూ 813 minus 531 282. నెక్స్ట్ 813 minus 414 399 minus 813 minus 681 132. చేసిన క్యాలిక్యులేటర్లో 813 into 282 into 299 into 132 ఈక్వల్ టు అండర్ రూట్ కొట్టాలి. అండర్ రూట్ ఉంది కదా, అండర్ రూట్ కొట్టాలి. ఓకే, మన ఆన్సర్ ఏం వస్తుంది? 1 డైరెక్ట్ అండర్ రూట్ కొట్టడం ముందు ఈ ఆన్సర్ వస్తుంది 1074 అని ఆన్సర్ అండర్ రూట్ కొట్టాలి. ఇంత డీటెయిల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 109,886.22 స్క్వేర్ లెంగ్స్. యూనిట్స్ మాత్రం మెన్షన్ చేయాలి. స్క్వేర్ లెంగ్స్ ఈ రైట్ ఉంది. ఇక్కడ దాకా ఈజీ. మనం కీ పేపర్లో కూడా ఇదే ఇచ్చిండు. సేమ్ ఏరియా ఫైండ్ చేసిండు, అది ప్లస్ యాడ్ చేసి టోటల్ షామింగ్ చేసి బై 2,50,000 చేసి ఇంటూ 2.41471 చేసి ఆన్సర్ ఇచ్చాడు. అది కాదు, అది కంప్లీట్ ఆన్సర్ కాదు. ఇది ఫస్ట్ ఐదు ఫైండ్ చేసినాం, నెక్స్ట్ ఇది చేసినాం. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, లెట్స్ సీ. యాక్చువల్గా నేను ఇందాక రికార్డ్ చేసిన వీడియో ఇదంతా చేసిన, రికార్డ్ చేసిన, కాకపోతే అక్కడ నేను ఆన్ చేయలేదు, ఇక్కడ ఫోన్లో ఆన్ చేయలే. మళ్ళీ చెప్తున్నాను నేను. సెకండ్ ఏరియా ఎంత వచ్చింది? 109,886.22 స్క్వేర్ లింక్స్ ఓవర్. మనకి ఇప్పుడు ఏరియా ఏది వచ్చిందంటే మనకు ఏబిసి ఇది ఒక ఏరియా, ఏసిడి ఇది ఒక ఏరియా. ఈ ఏరియా మొత్తం వచ్చింది. మనం ఇక్కడ ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా, ఈ పీస్ ఏరియా, ఈ ఏరియా, ఈ పీస్ మొత్తం కావాలి. ఏరియాలో ఈ చిన్న పీస్ కావాలి. మళ్ళీ ఈ ఏబిసి ఏరియా ఇచ్చినాం కదా, ఈ పీస్ మైనస్ చేయాలి, యాడ్ చేయాలి, మైనస్ చేయాలి. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ మీరు ఏదైనా చేయొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి చేయొచ్చు, ఇక్కడ నుంచి చేయొచ్చు, ఇక్కడ నుంచి. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి చేస్తున్నా, కింద రెండు చేస్తున్నా. ఇది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, CD4. CD4 ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మీరు అడగ అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా చేయొచ్చు. హాఫ్ బేస్ ఎంత? 515 ఉంది. హైట్ బెండ్ 4 దగ్గర, ఇక్కడ బెండ్ ఏముంది చూసుకోవాలి. ఇక్కడ బెండ్ ఏముంది? ఇక్కడ బెండ్ 4 దగ్గర 55 ఉంది. ఇక్కడ 55. ఇదిగో మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే క్వశ్చన్ పేపర్లో ఇది ఉంటుంది డయాగ్రామ్. క్వశ్చన్ పేపర్లో మీకు పెన్సిల్తోనే ఇలా 55 అని రాసుకోవచ్చు. ఇక్కడ బెండ్ 5 దగ్గర ఎంత ఉంది? 75 అని రాసుకోవచ్చు. బెండ్ 6 దగ్గర 58 అని రాసుకోవచ్చు. కాకపోతే ఆన్సర్ షీట్లో మీకు ప్లాటింగ్ చేసేటప్పుడు అవి రాయొద్దు, రాస్తే మొత్తం మిస్టేక్ అవుతుంది, మార్క్స్ పోతాయి. సో క్వశ్చన్ పేపర్ 55 వచ్చింది. బేస్ ఎంత? బేస్ 55. హైట్ ఎంత? బేస్ 515. హైట్ ఎంత? 55. 515 ఇంటూ 55. ఆన్సర్ ఎంత? 14
162.5 స్క్వేర్ లింక్స్. మనం ఇది కూడా ఫైండ్ అవుట్ చేసినాం. కాకపోతే మనం ఏం చేయాలి, మనకి ఏమైంది ఎఫ్ లైన్ లోపల ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎఫ్ లైన్ లోపల ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా 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 అంటే దీని లోపల ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇంతే ఏరియా ఇందాక ఇట్లా వచ్చింది, దీన్ని డిడక్ట్ చేయాలి. ఇక్కడ ఇట్లా దీన్ని డిడక్ట్ చేస్తున్నాం. ఎఫ్ లైన్ లోపల వచ్చిన ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఎప్పుడైనా. ఇది ఎఫ్ లైన్ లోపల ఉంది కాబట్టి సారీ ఎఫ్ లైన్ బయట ఉంది కాబట్టి దీన్ని డిడక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనం మైనస్ చేసినట్టు మైనస్ చేసుకోవాలి, సైడ్ మైనస్ పెట్టుకోవాలి. వజాయ్ బాంబే సిస్టంలో వజాయ్ అంటారు కదా, మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది చేస్తున్నాను నేను, ఇది అయిపోయింది. ఇట్లా వస్తుంది, క్లాక్ వైజ్ వస్తున్నా, ఇష్టం ఎట్లా వచ్చినా పర్లేదు, అట్లా కూడా వెళ్ళచ్చు. ఇది చేస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కొంచెం ఇక్కడ వినాలి, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. ఇక్కడ ఇదంతా ఈజీయే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డి ఇక్కడ ఏం లేదు కాబట్టి అండ్ డి అండ్ 5 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డి అండ్ 5 ఈ పీస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ ఏరియా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఇది ఒకటే పీస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది ఒకట 75 రాసిందాక ఇది ఈ పీస్ మనకి ఇది బేస్ అనుకుంటే బేస్ అంతా డి నుండి ఏ డి టు ఏ లాగా బెండ్ 5 ఇక్కడ ఉంది. బెండ్ 5 దగ్గర ఎక్కడ కట్ అయింది, 105 దగ్గర కట్ అయింది. అంటే ఇది 105, ఇది 105 బెండ్ అంతా ఇది 75. క్వశ్చన్ పేపర్లో రాసుకోండి. ఇక్కడికి 105, ఇది 75. ఇది 105 హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఎంత 105, హైట్ ఎంత 75. ఆన్సర్ ఎంత 3937.5 స్క్వేర్ లింక్స్. ఇది వచ్చింది మనకు. ఇక్కడ జాగ్రత్త అయినా ఈ ఏరియా వచ్చింది. నెక్స్ట్ ఇది ఈ ఏరియా ఫైండ్ అవుట్. ఇది మన ట్రైపీజియం. ఇక్కడ ఎలా ఉందంటే ఇట్లుంది. మనం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసినాం మొత్తం. నెక్స్ట్ మనం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ట్రైపీజియం. ఏరియా ఆఫ్ ట్రైపీజియం ఇది మొత్తం డి టు సి ఎంత లెంత్ మొత్తం ఎంత ఉంది మనకు 432 ఉంది. ఇప్పుడు మనకు సంబంధం లేదు. అది ఇక్కడ నుంచి ఇక్కడికి 105, ఇక్కడ నుంచి బెండ్ సి దగ్గర 242 ఉంది. ఇక్కడికి 242 లెంత్ ఉంది. ఇక్కడికి ఎంత ఉంది 105 లెంత్ ఉంది. మనం ఫైండ్ చేసేది ఈ లెంత్. నేను సపరేట్ చేసిన వాళ్ళని. ఇదొక ట్రయాంగిల్ పీస్, ఇదొక ట్రైపీజియం పీస్, ఇదొక ట్రయాంగిల్ పీస్. ఇన్సైడ్కి 242 లెంత్ ఉంది, ఇన్సైడ్కి 105 లెంత్ ఉంది. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ కావాలంటే ఈ టోటల్ లెంత్లోకి వెళ్ళి ఇది తీసేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది. ఈ లెంత్లోకి వెళ్ళి ఈ లెంత్ తీసేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది. కదా. లిసన్ ప్రాపర్లీ, మంచిగా వినండి. దేని ఇక్కడ రాస్తున్నాను నేను.
ఇది సారీ డిడక్షన్ చేసిన ఏరియా ఇది 3937.5 స్క్వేర్ లెంగ్స్. ఓకేనా, అయిపోయింది. దాని రీజన్ మనకి ఈ పీస్ కావాలి, మనకి ఈ పీసే కావాలి. ఫైనల్ చేసినాం. 1 మినిట్. ఇది మనం ఇది రాయాలనుకుంటా. 515 థర్డ్ లెంత్ డిడక్షన్ రాయాలి. ఇక్కడ నేను రాస్తున్నా. ఈ లెంత్ థర్డ్, ఇది డిడక్ట్ చేయాలి. 14162.5 స్క్వేర్ లెంగ్స్. ఇది డిడక్ట్ చేసేది, అందులో వజా చేసేది. 4th ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇది 3937.5 స్క్వేర్ లెంగ్స్. ఇది ప్లస్, ఇది కూడా ప్లస్సే, ఇది కూడా ప్లస్సే. ప్లస్ ఉందని మనం రాసే అవసరం లేదు. స్క్వేర్ లెంగ్స్ ప్లస్ రాస్తే రాయండి ఎగ్జామ్లో. కాకపోతే మైనస్ మనం ఇక్కడ ఎఫ్ఎల్ బయట ఉంది కదా, దీనికి మాత్రం మైనస్ అని కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం ఇది 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 1 అయిపోయింది, ఇది 2 అయిపోయింది, ఇది 3 అయిపోయింది, ఇది 4. ఇప్పుడు ఇది 5, ఇది 5. ఇది 5 చేస్తున్నాం. ఇలా ఎంత కావాలంటే ఇలా 100 ఏరియా ఆఫ్ ట్రైపీజియం 5 and 6. 5 and 6 అంటే ట్రైపీజ్ ఆల్రెడీ పెట్టినాం. ఇది ట్రైపీజియం సింబల్. మన డిఎన్ఓ సిస్టంలో రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు. బాంబే సిస్టంలో రాస్తాం, లేకపోతే ట్రైపీజియం మొత్తం రాసినా పర్లేదు. హాఫ్ ఇంటూ మనకుంది రూమ్ది. ఇప్పుడు రూమ్ది కదా, బాంబే సిస్టంలో రూమ్ది. ఈ రూమ్ది టోటల్ రూమ్ది హాఫ్, సారీ టోటల్ లాంగ్. ఇది లాంగ్. ఇవి రూమ్దిస్ యాడ్ చేయాలి. రూమ్దిస్ ఎంత 75 ప్లస్ 58 రూమ్దిస్ వచ్చినాయి. మన లాంగ్ మనకి ఇదే ఎంత కావాలి. లాంగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది 242 అని మనకు అర్థం. ఇక్కడి నుంచి అర్థం మనకి ఇక్కడి నుంచి ఇక్కడికే కావాలి. అంటే ఇదంతా కావాలి. ఇదంతా కావాలంటే 242. ఇక్కడికి ఎంత, ఇది ఈ చెల్లికి 242, ఈ చెల్లి ఇక్కడికి ఎంత 105 మైనస్ 105 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇప్పుడు మైనస్ 75 ప్లస్ 242 ఎంత వస్తుందంటే 133. 242 మైనస్ 105 ఎంత వస్తుందంటే 137. దీని నుండి వేస్తే 9110.5. ఇది కూడా ప్లస్. ఐ థింక్ ఇది అర్థం అనుకుంటున్నా. ఇది వచ్చింది. ఏ ఫైనల్ చేసినాం. ఇది ప్లస్, ఎందుకంటే ఎఫ్ఎన్ లోపల ఉంది కనుక యాడ్ చేయాలి. ప్లస్ వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇక్కడ రాస్తున్నా. ఫిఫ్త్ ఇందాక ఈ ఫైన్ ట్రైపీజియం ఏరియా ఎంత వచ్చిందంటే రాస్తున్నాను నేను 9110.5 స్క్వేర్ లెంగ్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పీస్ A and 6 ఏరియా ఆఫ్ triangle A and 6 మనకు తెలుసు. ఇంచెల్ మొత్తం లెంత్ ఎంత, మొత్తం లెంత్ చూడండి ఇక్కడ D2A కిందికి పైన వల్ల D2A 432 లెంత్ మొత్తం సేమ్ గా చేసినట్టే. ఇక్కడికి ఎంత లెంత్ బెండ్ 6, ఇక్కడ 6 ఉంది కదా,
బెండ్ 6 కాడికి వెళ్ళి ఇక్కడ చూసుకోవాలి 242 అవసరం ఉంటే రాసుకోండి ఇక్కడ, అవసరం లేదు రాసుకోండి, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది మొత్తం ర్యాంక్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత, బేస్ 432. మేబీ నేను 232 కొంచెం అటు ఇటు అంతా అవ్వచ్చు. 432 మైనస్ 242 ఎందుకంటే మనకు ఇదే కావాలి, మనం ఇదే ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఇదే కావాలి, ఇదే డిస్టెన్స్, ఈ లాంగ్ ఇదే కావాలి. 442 ఇంటూ ఇది బేస్ హాఫ్, ఇది బేస్, ఇదంతా బేస్, హైట్ ఎంత ఇక్కడ బెండ్ 6 దగ్గర ఎంత 58 రాసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ అవసరం రాసుకో 58, ఇది 58, ఇది 58 రాస్తున్నాం. ఆన్సర్ ఎంత వస్తుంది, 510. డన్. ఇదంతా 6, 5510 స్క్వేర్ లింక్స్, ఇది ప్లస్, ఇది కూడా ప్లస్. డన్. ఓవర్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఇది ఫైండ్ చేయాలి. ఈ పీస్ ఇది డిడక్ట్ చేయాలి, యాడ్ చేయాలి. ఎట్లా చేయాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ అండ్ 2, A1 A and 1, A అండ్ అంటే ఇక్కడ ఇప్పుడు ట్రయాంగిల్ ఎట్లా చేయాలంటే ఇది ఉందా, ఏ ఫైండ్ చేయాలంటే ఇది బేస్, ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ట్రయాంగిల్. కాకపోతే ఇక్కడ వేయచ్చు మనం, యాక్చువల్లీ చేయాలంటే ఇక్కడ వేయచ్చు, కాకపోతే మనకు సెంటర్ పాయింట్ ఇక్కడ తెలియదు. ఇక్కడ కూడా వేయచ్చు మనం, ఇక్కడ సెంటర్ పాయింట్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ మనకు తెలియదు. ఈ బెండ్ కాడ తెలుసు, బెండ్ 1 దగ్గర డిస్టెన్స్ ఎంత 139, ఇక్కడికి 139 అని తెలుసు మనకి. ఇక్కడి నుంచి ఇక్కడికి 139 అని తెలుసు. ఈ బెండ్ ఇది 52 అని తెలుసు, కాకపోతే ఈ పాయింట్ తెలియదు మనకు. అండ్ ఇక్కడ ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. కాకపోతే నేను ఒక స్టెప్ స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే ఈజీగా వస్తుంది, టైం వేస్ట్ కాదు. ఎలా చేస్తే సేమ్ మళ్ళీ అట్నే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ అండ్ 1 కాడ బెండ్ 2 ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వెళ్ళాలంటే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇగో బెండ్ 2 దగ్గర మన డిస్టెన్స్ తెలుసు, బెండ్ 2 కాడ డిస్టెన్స్ ఎంత 358. ఇలా ఉంది, ఇది ఏ, ఇది 1, ఇది 2, ఇది బి. ఇక్కడ పాయింట్ తెలియదు, ఇక్కడ 139 తెలుసు. ఫస్ట్ ఏరియా ఫైండ్ చేయొచ్చు, కాకపోతే వద్దు, మనకు స్టెప్ ఎక్స్ట్రా మళ్ళీ ఏదవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సేమ్ అదే వస్తుంది ఆన్సర్. మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడి నుంచి వెళ్ళి ఈ సెంటర్ పాయింట్ తెలియదు, నెక్స్ట్ పాయింట్ ఇక్కడికి వెళ్ళాలి. ఇది ఉందా, ఈ లైన్ ఇక్కడ బెండ్ నుండి ఈ లైన్ ఎక్కడ వెళ్ళి ఇక్కడ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్ట్రేట్ చూసుకోవాలి. ఇక్కడ బెండ్ ఎంత, ఇది ఎంత, బెండ్ 2 దగ్గర ఎంత 358. ఇది బేస్ 358 అనుకోవాలి. ఇంచెల్ బేస్ 350 హైట్, ఇంచెల్ హైట్ ఎంత 52. అప్పుడు మనకి ఏరియా వస్తుంది, ఇదంతా వస్తుంది. ఇక్కడ నుంచి 358 కదా, ఇంచెల్లి ఈ ఏరియా కూడా వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎఫ్ లైన్ బయట ఉంది, ఇది ఎఫ్ లైన్ గింతే, ఇక్కడ నుంచి ఇది ఎఫ్ లైన్ అని ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వెళ్తుంది. మనకు 358 మనకి ఏరియా ఏది వస్తుంది, ఈ ఏరియా వస్తుంది. ఈ ఏరియా కూడా యాడ్ అవుతుంది, ఈ ఏరియా యాడ్ అవుతుందా 358 ఇక్కడికి కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ 358 ఇక్కడికి.
ఇక్కడ స్టార్ ఇది ఎక్కడ స్టార్ ఇక్కడికి వెళ్ళాలి. ఏం చదివి 358 బేస్ 358 ఇంటూ హైట్ ఎంత, ఈ హైట్ ఎంత 52 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ యాడ్ అయింది అంటారు మైనస్ ఎంత, ఇది ఎక్స్ట్రా ఇక్కడ పార్ట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ మనకు అవసరం లేదు, ఇది ఫీల్డ్ బయట ఉండాలి, అది మనకు అవసరం లేదు, కాకపోతే యాడ్ అయింది ఏది దాన్ని నెక్స్ట్ మనం మైనస్ చేయాలి. మరోసారి చెప్తున్నా, ఏం జరిగింది 358 ఇంటూ యాక్చువల్గా మనం ఏమైంది, మనకి ఇంత కావాలి మనకు, కాకపోతే ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ దాకా వెళ్తున్నాం మనం. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ పాయింట్ ఎంత మనకి ఇవ్వలేదు, కాబట్టి ఇక్కడ దాకా వెళ్తున్నాం. ఇక్కడ దాకా వెళ్తే ఏమవుతుంది, మనకి ఏరియా కూడా ఇది యాడ్ అవుతుంది. ఇందులో ఈ బ్లాక్ పోర్షన్ బ్లాక్ పెన్తో షేడ్ చేసిన ఏరియా యాడ్ అవుతుంది. ఇదిగో ఇక్కడ ఈ ఏరియా యాడ్ అవుతుంది. దానికి మనం ఎట్లా మైనస్ వెళ్దాం. ఏరియా ఎంత వస్తుంది అంటే 9308 స్క్వేర్ లిమ్స్. ఇది ఈ ఏరియా రాస్తున్నా 9308 స్క్వేర్ లిమ్స్. ఇది ప్లస్ ఇది ఎఫ్లైన్ లోపలికి వెళ్తున్న వాడు ప్లస్ అయిపోయింది. ఇది ఒక్కటే కాంప్లికేటెడ్, ఇది అయినాక ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందాక ఇది ఏబిసి ట్రయాంగిల్ చేయంగా ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ సెకండ్ పార్ట్ చేయంగా ఇది కూడా యాడ్ అయింది మనకు. ఇది యాడ్ అయింది, దీన్ని మైనస్ చేయాలి. ఈ చిన్న పోర్షన్ మైనస్ చేయాలి. ఇంకొకటి ఇంతకుముందు యాడ్ అయింది, ఇది యాడ్ అయింది, దీన్ని కూడా మైనస్ చేయాలి. ఎట్లా చేయాలి, డైరెక్ట్ రాస్తున్నా. ట్రయాంగిల్ B2 B and 2 హాఫ్ ఇంటూ బేస్ A2 చూడాలి. ఇది కొంచెం A2 ఇది 531 ఎక్కడ ఉంది, 531 A2 Bకి వెళ్ళాక ఇంచలికి 531 ఉన్నది. మనకు ఈ ఏరియా మైనస్ కావాలి, ప్లస్ ఇందాక ఈ ఏరియా మైనస్ కావాలి. ఈ ఏరియా మైనస్ కావాలి, మనకి ఇది మైనస్ కావాలి. అంటే ఇక్కడ నుంచి స్ట్రేట్గా చూడండి, ఇక్కడ బెండ్ ఇక్కడ ఈ బెండ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఫైన్ అడిగాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఎంత మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ 531. మనకు ఇగో ఇక్కడ నుంచి చెప్పిన ఇందాక మనం ఎట్లా యాడ్ చేస్తున్నాం, సేమ్ అదే ఇక్కడ ఇక్కడికి వస్తుంది ఏరియా, ఈ ఏరియా వస్తుంది మనకు. ఇప్పుడు మైనస్ చేస్తే ఈ ఏరియా పోతుంది, ప్లస్ ఇందాక యాడ్ అయింది కదా, ఈ యాడ్ అయింది కదా ఇందులో పోతుంది, ఈక్వల్ అవుతుంది. మైనస్ ఇందాక యాడ్ చేస్తాం, ఇప్పుడు మైనస్ చేస్తున్నాం అంతే. ఇందాక యాడ్ చేసినప్పుడు మైనస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ కావాలంటే ఇది బేస్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇది బేస్. ఈ బేస్ ఎంత కావాలంటే ఇది టోటల్ అంతా 531. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత బెండ్, ఇక్కడ బెండ్ 130 ఎంత 139, ఇది 139. ఇప్పుడు బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత 531. ఇది మైనస్ చేయాలి, ఇది మొత్తం 531, ఇది మైనస్ ఎంత 139 అంటే ఈ ఏరియా వస్తుంది. ఈ ఇక్కడికి లెంత్ బేస్, ఈ బేస్ లెంత్ వస్తుంది. హైట్ ఎంత, హైట్ బెండ్ 2, ఇది బెండ్ 2 ఎంత ఉంది 132, ఇది 132. అర్థమైంది అనుకుంటున్నా. 132 ఎంత వస్తుంది అప్పుడు, ఈక్వల్ టు 525.872 స్క్వేర్ లింక్స్. ఏ అండ్ 1 ఏరియా యాడ్ అయింది, ఇందులో మైనస్ అయింది. ఇక్కడ చేసుకుంటే ఓవర్ డన్. లాస్ట్
లాస్ట్ ఈ ఏరియా ఫైండ్ చేస్తాం. ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ B3C బేస్ ఎంత హాఫ్ ఇంటూ బేస్ 414 హైట్ ఎంత ఇంటూ హైట్ బెండ్ 3 దగ్గర ఎంత ఈ డిస్టెన్స్ ఎంత బెండ్ 3కి వెళ్ళాలి. బేస్ బెండ్ 3 ఇక్కడ బెండ్ 3 ఎంత 53 ఇంటూ 53 414 into 10971 స్క్వేర్ లింక్స్ డన్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చిన్న చెప్తా 1 minute 2 minutes ఫస్ట్ ఏరియా ఫైండ్ చేసినాం, నెక్స్ట్ ఏరియా ఫైండ్ చేసినాం, నెక్స్ట్ ఈ ఏరియా ఫైండ్ చేసినాం. ఎందుకంటే ఇది డిడక్ట్ చేయాలి కదా. ఏరియా ఫైండ్ చేసినాం, F10 లోపల ఉన్నాయి, ఇది ఫైండ్ అవుట్ చేసినాం, మొత్తం ఇది ఫైండ్ అవుట్ చేసినాం. ఇది ఫైండ్ అవుట్ చేసే మార్గంలో మనకి ఏది వస్తుంది, ఇక్కడ జరిగిన ఫైండ్ అవుట్ చేసిన ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే పాయింట్ లేదు, ఇక్కడ చెల్లి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ బెండ్ 2 దగ్గర డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ మనం కనుక్కొని ఈ ఏరియా ఫైండ్ చేసినాం. ఎక్స్ట్రా పీస్ ఇక్కడ యాడ్ అయింది. ఈ యాడ్ అయితే ఎంత మైనస్ చేయాలంటే మళ్ళీ ఈ ట్రయాంగిల్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇక్కడ తీసుకొని డిడక్ట్ చేస్తాం, మైనస్ చేస్తాం, పోయింది ఈక్వల్. నెక్స్ట్ ఇది అక్కడ కొంచెం స్పీడ్ చెప్తున్నా అనుకుంటున్నా. మొత్తం అయిపోయిందా, ఇది 8, ఇది 8 అనేది ఇది 2 5 8 7 2 స్క్వేర్ లిమిట్స్లో 9th 10971 స్క్వేర్ లింక్స్. ఇప్పుడు మనం ప్లస్ చేసుకున్న అన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు మైనస్లు రెండే ఉంటాయి ఇందులో, ఇదొక్కటి అంతే. ఇదొక్కటి మైనస్, ఇంకొకటి ఎక్కడ ఇది ఉంది, ఇదంటే ఇదొక్కటి మైనస్ అంతే కదా. 25 మైనస్. ఇవి ప్లస్ ఉన్నాయో మొత్తం యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 259923.35 స్క్వేర్ లింక్స్ మైనస్ ఇటు ఇది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 400034.5 స్క్వేర్ లింక్స్. ఇప్పుడు మనం మొత్తం ఏరియా అనుకున్నాం. ఈ మొత్తం ఏరియా అనుకొని ఈ ఏరియా ఒకటి మైనస్ చేస్తున్నాం, ఈ ఒకటి మైనస్ చేస్తున్నాం. మైనస్ చేసినప్పుడు వస్తుంది 219888.85 వచ్చినాక ఇక్కడ వచ్చినాక ఇది డిఐనో సిస్టమ్, మరట్వాడ సిస్టమ్ కాదు, బాంబే సిస్టమ్ కాదు. బాంబే సిస్టమ్ కాదు, డిఐనో సిస్టమ్ వేరే కాదు. మొత్తం ఇది ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ 219888.85 డివైడ్ బై 2,50,000 250000 ఎంత వస్తుందంటే 0.89879554 వస్తుంది. వచ్చిన ఆన్సర్ 2,50,000 చేయాలి. ఒక వాల్యూ ఎక్స్ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఇంటూ 1 hectare is equal to 1 hectare is equal to 25,000 square links. Covered by అంతే బై 2,50,000 చేయాలి. నెక్స్ట్ సంథింగ్ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని డిఐనో సిస్టమ్లో ఇంటూ 2.471 1 వచ్చిన సంథింగ్ వాల్యూని డివైడెడ్ బై 2,50,000 చేస్తే సంథింగ్ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని ఇంటూ 2.471 ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే ఎంత వస్తుందంటే 2.1786 సంథింగ్ అది వస్తుంది. చేయలేదు వచ్చినాక ఇంతే ఇక్కడ ఆపాలి. ఇప్పుడు 8 వస్తే ఇక్కడ 8 వచ్చిందో, సపోజ్ 8 వచ్చింది 2.17
చూడండి ఏసీ ఇంపార్టెంట్, ఏసీ లాస్ట్ ఇంపార్టెంట్ 2 acres ఏసీ 2 acres 17. సపోజ్ ఇక్కడ 8 వచ్చింది, 18 పెట్టాలి. సో నాకు ఇందాక నేను 3 వచ్చింది అనమాట, 3 వచ్చింది. 17 cents అంతే. అదే మరి కూడా బాంబే సిస్టమ్ ఏం చేయాలి, దీన్ని 2 acres మళ్ళీ 17 0.173 ఉంటాయి ఇంటూ 40. 1 acre = 40 ఉంటుంది సార్, ఇంటూ 40 అట్లా వేయాలి. కాకపోతే ఇది డిఎన్ఓ సిస్టమ్, ఏరియా ఎకర్స్ ఇంటూ ఎకర్స్ సెన్స్లోనే వేయాలి కంపల్సరీ. ఇది ఇంత క్యాలిక్యులేషన్. ఇది చాలా ఈజీ, నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక 2 times ప్రాక్టీస్ నథింగ్. ఇదేముంది, ఒక 2 ఫార్ములాస్ ఇక్కడ అంతే. ఇది కూడా సేమ్ ఫార్ములాస్, ఇక్కడ చిన్న కాంప్లికేటెడ్, ఇక్కడ ఇంతే కాంప్లికేటెడ్ అంతే. డన్. అందరికీ హ్యాపీ దివాళీ. బాయ్.